రైట్. సోలంకి శ్రీనివాస్ గారు, మీ వాదనండి. మధ్యలో ఈ రెండు పార్టీల మధ్య మీరు అట్టగొట్ట స్పేస్ ఆక్రమించడం కోసం మీరు తంటాలు పడుతున్నారా ఏంది? సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు అదని అంటున్నారు. మరి ఏపీలో అంత గందరగోళంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉంటే అరాచకంగా జరుగుతోంది. ఇప్పుడే చదివినిపించాను. పోలీసులు కిడ్నాప్లు కూడా చేస్తూ ఉంటే అక్కడ ఎవరు నోరు విప్పట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు కూడా భాగస్వామి. ఇక్కడ మాత్రం రాజ్యాంగం కిరణ్ ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో ఘోరం చేసేసినట్లు ఇంకేదో మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీని నాశనం చేసేసినట్లు మీరు ఎట్లా చెబుతున్నారు? అక్కడ మీ పవన్ కళ్యాణ్ గారు వ్యవహారం చూసిన తర్వాత కూడా ఒకటి కొమ్మినేని గారు, ఇప్పుడు ఈ మొత్తం సంఘటనను ఎంతసేపు మనం రాజకీయ కోణంలోనే చూస్తున్నాం కానీ ఇందాక సోదరుడు మా చరణ్ కౌశిక్ చెప్పినట్టుగా దీన్ని కొంత మానవీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్న చరణ్ కౌశిక్ పేరు తీసుకోగానే నేను అనకండి, కానీ ఈ మొత్తం సంఘటనలో నాకు వ్యక్తిగతంగా నాకు అనిపించినాయి 3 అంశాలండి, 3 తప్పులు అనిపించినాయి. ఒకటి, ఈ మొత్తం సంఘటన అల్లు అర్జున్ తప్పు చేసిందా లేకపోతే సంజయ్ థియేటర్ తప్పు ఉందా ఎవరిది తప్పు ఉందా అనేటువంటి అంశాన్ని మొదటగా పక్కన పెడితే ఈ బెనిఫిట్ షో అనే దానికి అవకాశం ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది మీ ప్రభుత్వం. దాన్ని డబ్బులు వేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వం. అక్కడ సరైనటువంటి ఏర్పాట్లు చేయనటువంటిది మీ ప్రభుత్వము, మీ పోలీస్ యంత్రాంగం, లేకపోతే సంబంధిత అక్కడ అధికారుల యంత్రాంగం కావచ్చు, లేకపోతే ఆ యాజమాన్యం థియేటర్ యాజమాన్యం కావచ్చు. వీళ్ళదంతా కూడా తప్పు కాదా కొమ్మినేని గారు? ఎంతసేపు మనం ఒక వ్యక్తిని తప్పు అతన్ని తప్పే, నేను సమర్థించాను కావచ్చు, కానీ ఆ అవకాశం కల్పించింది, ఆ పర్మిషన్ ఇచ్చింది మాత్రం మీ ప్రభుత్వమే కదా, మీ తప్పు లేదా దీంట్లో? నంబర్ 1. రెండోది, ఇందాక పోలీస్ అధికారులు చెప్పినట్టుగా ఎవరు అల్లు అర్జున్ గారు ఏమైనా తప్పు చేశారు లేకపోతే వీడియో ఫుటేజెస్ వచ్చినాయి కాబట్టి ఆయనది కూడా తప్పు ఉంది అనుకుందాం కొమ్మినేని గారు. దానికి కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారా, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏం చేస్తున్నారా అనేటువంటిది రెండో అంశం. మూడో అంశం నేనేమంటాను అంతే సార్, సినిమా నటులు అంటేనే లేకపోతే సినీ నటులు అంటేనే వాళ్ళు ఏదో దైవాంశ సంభూతులుగా, లేకపోతే వాళ్ళు మానవ అతీతులుగా, లేకపోతే మనుషులకు సంబంధం లేనట్టు వాళ్ళు ప్రత్యేకంగా పుట్టినట్టుగా ఈ అభిమానులు అనేటువంటి వాళ్ళ యొక్క ధోరణి కూడా కొంత మారాల్సినటువంటి అవసరం ఉంది కొమ్మినేని గారు. ఎందుకంటే మన కుటుంబము, మన ప్రాణాలకు మించి ఏ అభిమానం కూడా పైకి రాదనేటువంటిది అయితే వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఈ రోజు నీకు ఎంత అభిమానం ఉన్నా కూడా చనిపోయినటువంటి రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్ గారు తీసుకురాలేరు, రేవంత్ రెడ్డి గారు తీసుకురాలేరు, లేకపోతే మా బండి సంజయ్ గారు తీసుకురాలేరు, కిషన్ రెడ్డి గారు తీసుకురాలేరు, ఎవరు తీసుకురాలేరు. నీ అభిమానం అనేటువంటిది నీ ప్రాణాలను పణంగా పెట్టే దిశగా ఉండొద్దు. అభిమానులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క విచక్షణను మాత్రం ఈ యొక్క విచక్షణను దృష్టిలో పెట్టుకోవాలనేటువంటిది అయితే ఈ యొక్క సంఘటన ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కొమ్మినేని గారు. ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు? నిజంగా రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీలో మాట్లాడినటువంటి అవసరం లేకుండే, దాన్ని ఈయన స్పందించాల్సినటువంటి అవసరం అంతకంటే కూడా లేకుండే. కానీ ఇవన్నీ అంశాలు మాట్లాడేసరికి చివరికి ఏమైపోయింది, పోలీసులు ఇప్పుడు ఒకవేళ మీరు ఇంతసేపుగా నాకు అనిపించిన దాంట్లో ఎవరైనా కాలర్స్ మాట్లాడినా, మీరు కొంత విశ్లేషణ చేస్తా ఉన్నా కూడా ఆయన ఎవరు అల్లు అర్జున్ ఏదో బలి పశువుని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తా ఉన్నది. కానీ చివరికి నిన్న పోలీస్ అధికారులు మొత్తం వీడియో ఫుటేజ్లు బయట పెట్టేసరికి అతను తప్పనేటువంటి అంశం బయటకు వస్తా ఉంది కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా నేను అనొచ్చు, లేకపోతే మా పార్టీ కూడా అతని మీద కొంత కక్ష సాధింపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం దిగిందనేటువంటి మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మొదటి నుండి కనిపించింది కూడా అట్లనే. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు కావచ్చు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను చూసినప్పుడు తప్పనిసరిగా 100కి 100 పాళ్ళు అల్లు అర్జున్ మీద ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నది ప్రభుత్వము. అది ఎందుకు ఏందనేటువంటి విషయాలు తెలియదు, కానీ ఆ దిశగా అయితే చర్యలు వినబడ్డాయి. కానీ నిన్న పోలీస్ అధికారులు మళ్ళీ ఆ వీడియో ఫుటేజ్ బయట పెట్టేసరికి అదంతా కూడా తప్పే, ఇతన్ని కూడా తప్పట్టుంది అనేటువంటి అయితే మీరు ఎవరు కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు సాధారణ ప్రజలు మాట్లాడుకునే దాంట్లో కూడా అది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అటు రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద సమస్య లేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా అసెంబ్లీలో మాట్లాడాల్సింది దేని గురించి మాట్లాడాలి సార్? గురుకుల పాఠశాలలో రోజుకు ఒక అమ్మాయి పాము కాటు చనిపోతా ఉంది, విషాహారం నుండి చనిపోతా ఉన్నారు. ఒకవైపు రైతులు వాళ్ళ యొక్క రుణమాఫీలు జరగక, వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధరలు రాక, పురుగుల మందు తాగి వాళ్ళు చనిపోతా ఉన్నారు. ఒకవైపు ఇప్పుడు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా ₹1 కోటి కనీసం 50 లక్షలని ఇమ్మని అడుగుతారా? ఆబ్వియస్లీ కదా. నేనేమంటానంటే కొమ్మినేని గారు, ₹1 కోటి ఇవ్వాల్సిందే, రేవతి గారి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, బతుకున్నటువంటి పిల్లాడు బతుకుతాడా ఏమైతాడా, దురదృష్టవశాత్తు అటువంటి జరగదు, బతకాలి, నిండు 100 బతకాలని మనం కోరుకుంటాము. కానీ రేపటి రోజు ఎటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు ఏమొస్తాయి, ఆ పిల్లాడి భవిష్యత్తు ఏంటిది? కాబట్టి ₹1 కోటి కాకపోతే 10 కోట్లు ఏమని డిమాండ్ చేయి, నేనేం తప్పు పట్టట్లేదు. కానీ గురుకుల పాఠశాలలో చనిపోతున్నటువంటి విద్యార్థులకు మీరేం పరిహారం అడుగుతా ఉన్నారు? మా చరణ్ కౌశిక్ గారే అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం.
చరణ్ కౌశిక్ గారు మీరు చనిపోతున్నటువంటి ఆ విద్యార్థులకు ఏం పరిహారం ఇస్తారో ఒకటి ప్రభుత్వం తరఫున స్పష్టం చేయండి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళకేం పరిహారం ఇస్తారు? ఈ రకంగా ఒకవైపు రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నటువంటి ఈ సందర్భంలో అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు ఏంటివి కొమ్మినేని గారు? అసలు మాట్లాడినటువంటి అవసరం ఉందా? ఒక వ్యక్తి చుట్టూ జరిగినటువంటి సంఘటనను, దురదృష్టకరమైనటువంటి సంఘటనను అసెంబ్లీలో చర్చ పెట్టి అసలు సంబంధం లేనటువంటి ఎంఐఎం సభ్యుడు మాట్లాడడం ఏందో, దానికి రేవంత్ రెడ్డి గారు స్పందన అంటే తెలియజేయడం ఏందో, దానికి ఆయన రిప్లై చేయడం ఏందో, ఇదైతే మొత్తం అర్థం కానటువంటి ఏమంటారు దాన్ని, ఏం అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది కదా కొమ్మినేని గారు. అంటే స్పందించడం తప్పు కాదు కానీ స్పందించడం తప్పు కాదు కానీ కాలుపోతేనో లేకపోతే చేయపోతేనో కిడ్నీ పోతేనో పరామర్శిస్తారా అనే పోయినట్టుగా పరామర్శిస్తారా అంటే పదం నాకైతే నచ్చలేదు. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు తొందరపడ్డా, లేకపోతే ఆ కోపం వాళ్ళందరూ అక్కడికి అవి ఎట్లా వస్తుందనంటే అది కొంత సెంటిమెంట్ రేకప్ చేసే దిశగా అనిపించింది కొమ్మినేని గారు. ఎందుకంటే అక్కడ చనిపోయి ఒక కుటుంబం పడి ఉంది, ఒక పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు, దాన్ని చూడడానికి ఎవరు పోలేదు. కానీ ఒక రాత్రి 10 గంటల పూట జైల్లో ఉంటే అందరూ వచ్చి రానేటువంటిది అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక కామన్ పబ్లిక్ కి కూడా ఏమనిపిస్తారంటే అరే అవును నిజమే కదా, ఒక 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 లేడీ చనిపోయింది, ఒక పిల్లాడు ఆసుపత్రిలో సాగుబతుల మధ్యన కొట్టుమిట్టాడుతా ఉన్నాడు ప్రాణాలతోటి. అటువంటి సందర్భంలో ఏ ఒక్కరు పోలేదు. కానీ 10 గంటల పాటు జైల్లో ఏముంటారు, రాత్రి పోయి పడుకొని ఉదయం తెల్లారి బయటకు వచ్చేసిండు, అతన్ని చూడడానికి ఎంతమంది పోవాలా అనేటువంటిది మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే కామన్ పబ్లిక్ లో అదొక సెంటిమెంట్, అదొక సానుభూతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బండి సంజయ్ గారికి ఆ ఫీలింగ్ లేదా? మరి అల్లు అర్జున్ కి మద్దతు ఇస్తున్నాడని రాశారు, వెలుగు వాళ్ళు డైరెక్ట్ గా రాశారు కదా, అల్లు అర్జున్ కి ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు? మరి నేను అదే చెప్తున్నా సార్. అందుకనే వాళ్ళేం ప్రయత్నం చేసిరంటే ఒకవైపు ఆ రకమైన దాన్ని సెంటిమెంట్ రేకప్ చేసి చివరికి ఏం చేశారంటే నేను ఇందాక చెప్పాను కదా, సంబంధం లేనటువంటి ఒక సభ్యుడితో ప్రశ్న లేవనెత్తించడం, ముఖ్యమంత్రి గారు స్వయంగా స్పందించడం, ఇదంతా కూడా కాదు మీరు కూడా కాదు. ఇక్కడ పాయింట్ నాకు ఇప్పుడే మిత్రుడు ఎవరు చెప్తున్నారు, అల్లు అరవింద్ గారు స్వయంగా వెళ్ళి పరామర్శించి వచ్చారంట. అయినా కూడా జగత్ బాబు గారు నిన్న మొన్న వెళ్ళినట్టున్నారు. సో అసలు వెళ్ళాలని ఏమన్నా ఇది ఉంటుందా? అన్ని సందర్భాల్లోనే వెళ్తున్నారా? ఇప్పుడు వరంగల్లో వెళ్తుంటే అక్కడ రాజకీయ నాయకులు సభలు జరిగినప్పుడు కొన్నిసార్లు యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నారండి. మరి వాళ్ళకి విషయంలో కూడా ఇట్లాగే స్పందిస్తున్నారా అని కొందరు అడుగుతున్నారు. అదే నేను ఇందాక చెప్పింది కూడా అంతే. మీరు పెద్ద పెద్ద విషయాలు వద్దండి, మనం రాజకీయాలతో దీన్ని ముడిపెట్టకండి. నేనేమంటున్నా అంటే గురుకుల పాఠశాల రాజకీయం చేస్తుంది మీరేనని కదా విమర్శ. బీజేపీ వాళ్ళే రాజకీయం చేస్తున్నారని కదా మేజర్గా. బీజేపీ వాళ్ళు రాజకీయం కాదు కదా, బీజేపీ వాళ్ళకి సంబంధం అసలు బీజేపీ వాళ్ళని మీరు అనవసరంగా లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నా అంటే న్యాయంగా ఉండాలి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. అది ఎవరి మీదనే కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు, ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగొద్దు అనేటువంటిదే నేను చెప్తా ఉన్నా. సరే బీజేపీ వాళ్ళు ఒకవేళ లాగుతున్నారు అనుకోండి, నేను అడిగే దాంట్లో ఏమైనా తప్పు ఉందా కొమ్మినేని గారు? నేను గురుకుల పాఠశాలలో చనిపోతున్నటువంటి విద్యార్థులకు మీరేం న్యాయం చేస్తున్నారు అనేది నేను అడుగుతా ఉన్నా. మీరు మాత్రం ఎందుకు వెళ్ళలేదు? మన నారాయణ కాలేజీలో ఏం జరిగింది? 7వ తరగతి విద్యార్థి మరి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు ఎందుకు వెళ్ళలేదు? మరి వాళ్ళు కూడా వెళ్ళాలి కదా అన్ని చోట్లకి. ఇదే ప్రామాణికం అయితే అన్ని చోట్లకి వెళ్ళాలి కదా. నేను అదే చెప్తా ఉన్నా. మీరు వెళ్ళారా? మీ పార్టీ వెళ్ళిందా? మీ పార్టీ వాళ్ళు వెళ్ళారా? మీ పార్టీ వాళ్ళు వెళ్ళారా? ఇంత ప్రొయాక్టివ్ గా తీసుకుంటున్నప్పుడు, నువ్వు ప్రభుత్వంగా ఇంత ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకుంటున్నప్పుడు చనిపోతున్నటువంటి విద్యార్థులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఏది ప్రభుత్వ పాఠశాలలో చనిపోతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఈ రోజు మీ పత్రికలు నేను చూసిన, నేను సాక్షి పత్రికలు వరంగల్ జిల్లాలో 3 రైతులు ఆత్మహత్య చేస్తున్నారని ఈ రోజు పత్రికలు వచ్చింది. ఇప్పుడు ఇందాక నేను చూశాను. అంటే మరి వాళ్ళని ఏ ప్రభుత్వము, ఏ అధికారి లేకపోతే ఏ మంత్రి కూడా పరామర్శించలేదు కదా. దానికి పైపచ్చి ఏం చేశారు? కనీసం వీళ్ళు ప్రకటించినటువంటి అల్లు అర్జున్ గారు ప్రకటించారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి 20 లక్షల రూపాయల చిప్పు కూడా అంతకంటే ముందే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్యక్తిగతంగా తీసుకెళ్లి 25 లక్షలు ఇచ్చారు. మరి మీ ప్రభుత్వం తరఫున ఏమి ఇచ్చారు కొమ్మినేని గారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం ఏమిచ్చింది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్యక్తిగతంగా తన కుమారుడి పేరు మీద ఏర్పాటు చేసుకున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇచ్చారు, కానీ ప్రభుత్వం తరఫున ఏమి ఇవ్వలేదే. అంటే నువ్వు నిజంగా అవతల వ్యక్తిని తప్పు అంటున్నప్పుడు, ఆ వ్యక్తి తప్పు చేసిండు అన్నప్పుడు నువ్వు ఒప్పు ఉండాలి కదా. అతను తప్పు చేశాడు, ఎవరు రాజకీయం కోసం వాళ్ళు వాడుకుంటున్నట్లుగా ఉందా అనుకోవాలేమో. రైట్.